వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, పైనున్న వాటి మీదే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. సెట్ యువర్ మైండ్స్ ఆన్ థింగ్స్ అబౌవ్, నాట్ ఆన్ ఎర్త్లీ థింగ్స్. కొలెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనలను కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేత స్తుతించబడే ఆ గొప్ప దేవుడు నీతో సూటిగా ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన వారమని, విలువ పెట్టి కొనబడిన వారమని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన సొత్తని ఈ ఉదయకాల సమయం జ్ఞాపకము చేసుకో. నీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోకు, లేదా ఉన్నత స్థానాన్ని బట్టి అతిశయించకు. నీవు ఆయన సొత్తు. పేరు పెట్టి పిలుచుకున్నాడు ఆయన. విలువ పెట్టి కొనబడిన వారం మనం. లేఖనమంటుంది, క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఆయన యందు మనము నూతన సృష్టిగా మార్చబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి ఆయన కుమారులుగా ఉండే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు నా ప్రజలుగా ఉంటారు, నేను మీకు దేవుడిగా ఉంటాను. ఎంత అద్భుతమైన రూపాంతరపరచబడినటువంటి ఆధిక్యత! నూతన జీవితములో, ఆత్మీయ జీవితములో ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా ఉండే గొప్ప ఆధిక్యత అది. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచి ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ ఆధిక్యతను కోల్పోకూడదని దేవుడు ఖచ్చితమైనటువంటి మాటలు, హెచ్చరికలు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. మీ హృదయాలను ఆయన వైపు త్రిప్పి వాటి మీదే, పైనున్న వాటి మీదే, పరలోక సంబంధమైన వాటి మీదే మీరు మనస్సు ఉంచుకోవాలని దేవుడు ప్రేమపూర్వకముగా మన జీవితాలలో పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన నీతి అనే వస్త్రాన్ని మనకి ధరింపచేస్తూ ఉన్నాడు గనక ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోమని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. నీ మార్గములో, నీ జీవితములో నువ్వేం చేసినప్పటికీ సమస్తమును ఆయన పేరట చేయండి. ఇది అద్భుతమైన పిలుపు. ప్రియదేవుని జనాంగమా, నీవు ఆయన వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది. భూ సంబంధమైన వాటి మీద ఎంతకాలం ప్రయాసపడతావు? మన పరలోకపు స్థితి, మన పౌరస్థితి ఇక్కడిది కాదని జ్ఞాపకము చేసుకుందు. మనము వెలుగు సంబంధులమై ఉన్నాం. ఆయనను నమ్మి, ఆయన యందు విశ్వాసముంచి, ఆయన సహవాసములో ఆయనతో కూడా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కష్టాలు రావచ్చు, చికాకులు కలగొచ్చు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను కలవరపెట్టొచ్చు, అనేకమైన శోధనలు, లోకాశలు నిన్ను కృంగదీయొచ్చు. కానీ వాటన్నిటినీ జయించటానికి ఆయన విశ్వాసం ఇచ్చాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని లేఖనం మాట్లాడుతుంది. నీ పరిస్థితులు ఏమైనా వాటి వైపు చూడకు, యేసు వైపు చూడటానికి ప్రయత్నం చేయి. క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవాలలో మనం ఉండాలని, పునరుద్ధానపు అనుభవాలలో నిలుచుండి ఆ గొప్ప శక్తిని నీవు పొందుకొని ఆయన సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలని నీకు పిలుపునిస్తూ ఉన్నాడు.
ఈ నూతన దినములో భూ సంబంధమైన వాటి మీద దృష్టించకనుక పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టడానికి సిద్ధపడి విశ్వాసముతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, మానవ బలహీనతల చేత ఈ లోక సంబంధమైన వాటి మీద, లోకాశల మీద మేము మనస్సు ఉంచుకొని మీ మార్గము నుండి తప్పిపోయి మీకు దూరస్థులమైపోతూ ఉన్నాం. ప్రేమపూర్వకముగా నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి మీకు వందనాలు. మీ యందుండి నూతన సృష్టిగా మార్చబడి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునేలాగున మమ్మలను బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.